Hi friends, welcome to our channel. Today our topic is the chain rule of partial differential equations. ఓకేనా, ఇక్కడ చైన్ రూల్ గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ అండి. ఇక్కడ ఒక ఫంక్షన్ ఇచ్చారు కదా, ఇక్కడ ఇన్ టర్మ్స్ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ చూడండి 2 వేరియబుల్స్ కాబట్టి యూవీలో కాబట్టి చైన్ రూల్ కూడా యూకి వీకి సంబంధించి రాయాలి. డో జెడ్ బై డో ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్లో చూసుకుంటున్నామండి. ఓకేనా, డో జెడ్ బై డో ఎక్స్ ఇక్కడ ఇన్ టర్మ్స్ యూలో ఫస్ట్ యూ చూసుకుంటాం. డో యూతో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాము. నెక్స్ట్ యూ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వి డో వీతో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాం. డో జెడ్ బై డో ఎక్స్ అనేది ఇంకా అలాగే ఉంటుంది. ఒకవేళ మనకి యూవి డబ్ల్యూ కూడా ఇచ్చారనుకోండి, ఇంకో టర్మ్ ఏమొస్తుంది, డో జెడ్ బై డో డబ్ల్యూ. ఓకేనా, మళ్ళీ అగైన్ డో డబ్ల్యూ బై డో ఎక్స్ టర్మ్ వస్తుంది. ఇక్కడ ఇన్ టర్మ్స్ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయో చూసుకోండి. 3 టర్మ్స్ ఉన్నాయా 2 టర్మ్స్ ఉన్నాయి అనేది కూడా చూసుకోవాలి. ఇది విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అండి, ఇది విత్ రెస్పెక్ట్ టు వై. ఓకేనా, ఇక్కడ ఒక ప్రాబ్లం చూడండి. మనకి ఇక్కడ ఒక ఫంక్షన్ ఇచ్చారు, యూ ఫంక్షన్ ఇచ్చారు. ఓకేనా, యూ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై వై మైనస్ జెడ్ జెడ్ మైనస్ ఎక్స్. ఇది ఇన్ టర్మ్స్ ఎన్నిట్లో ఉంది, 3 టర్మ్స్లో ఉంది. దాన్ని నేను ఆర్ఎస్టీ కింద కౌంట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం డో యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి ప్రూవ్ దట్ ఏమని ఇచ్చారు, డో యూ బై డో ఎక్స్, డో యూ బై డో వై, డో యూ బై డో జెడ్. ఆ మూడింటిని ఫైండ్ అవుట్ చేసి ఆ మూడింటిని యాడ్ చేస్తే ఆన్సర్ ఎంత రావాలి, 0 రావాలి. ఓకేనా, పార్షియల్ డిఫరెన్షియేషన్లో ఒకే ఒక్క పాయింట్ అండి, నోట్ పాయింట్. మీరు ఏమి గుర్తుపెట్టుకోదు, ఈ ఒక్క నోట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. పార్షియల్ డిఫరెన్షియేషన్కి ఆర్డినరీ డిఫరెన్షియేషన్కి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు పార్షియల్ డిఫరెన్షియేషన్లో విత్ రెస్పెక్ట్ టు ఏం చేస్తున్నామన్న పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్న టైంలో ఇంకా రిమైనింగ్ వైజెడ్ టర్మ్స్ని మనం కాన్స్టెంట్గా ట్రీట్ చేస్తాము. విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నప్పుడు ఎక్స్ జెడ్ టర్మ్స్ని కాన్స్టెంట్స్గా ట్రీట్ చేస్తాము. విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేసేటప్పుడు ఓకేనా, ఎక్స్ వై టర్మ్స్ని మనం ఏం చేస్తాము, కాన్స్టెంట్గా ట్రీట్ చేస్తాము. ఎక్స్కి అయితేనేమో వైజెడ్ని మనం కాన్స్టెంట్స్గా ట్రీట్ చేస్తాము. ఓకేనా, ఇక్కడ XYZలనే కాదండి, విత్ రెస్పెక్ట్ పార్షియల్ డిఫరెన్షియేషన్ అంటేనే విత్ రెస్పెక్ట్ టు ఏం చేస్తున్నామో ఆ ఒక్క టర్మ్ కాకుండా రిమైనింగ్ ఏదైనా మనకి కాన్స్టెంట్ కింద ట్రీట్ చేస్తాము. కాన్స్టెంట్ అయినా కాన్స్టెంట్గా ట్రీట్ చేస్తాము. మనం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసే టర్మ్లో ఎక్స్ కాకుండా ఉన్న టర్మ్స్ అన్నీ కూడా మనకేమవుతాయి, మనకి కాన్స్టెంట్గానే ట్రీట్ అవుతాయి. ఓకేనా, ఇక్కడ చైన్ రూల్ యూజ్ చేసుకొని ఈ కండిషన్ మనం ప్రూవ్ చేస్తామండి. ఓకేనా, చైన్ రూల్ చెప్పాను కదా, ఇప్పుడు డో యూ బై డో ఎక్స్ కావాలి. ఈ డో యూ బై డో ఎక్స్ అనేది మనకి ఇక్కడ చూడండి, డో యూ బై డో ఎక్స్, డో యూ బై డో ఎక్స్ ఏమి చేంజ్ అవ్వకూడదు. ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయో అది మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. ఇక్కడ ఆర్ టర్మ్ ఉంది కదా, డో ఆర్తో మనం మల్టిప్లై చేసి డివిజన్ చేస్తున్నాం. నెక్స్ట్ డో ఎస్ బై డో ఎక్స్, నెక్స్ట్ డో టీ బై డో టీ. ఓకేనా, అట్లాగా మనం మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాం. చైన్ రూల్ అనేది ఇలాగండి. ఓకేనా, ఇప్పుడు చూడండి, డో ఆర్ బై డో ఎక్స్ అంటే ఆర్ అంటే మనకి ఏంటి, ఎక్స్ మైనస్ వై, ఎస్ అంటే వై మైనస్ జెడ్, టీ అంటే జెడ్ మైనస్ ఎక్స్. ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. సబ్స్టిట్యూట్ చేసిన ఇక్కడ చెప్పాను కదా, విత్ రెస్పెక్ట్ టు ఏం చేస్తున్నా, ఇక్కడ ఎక్స్ చేస్తున్నాను కాబట్టి రిమైనింగ్ టర్మ్స్ ఏమవుతాయి అని చెప్పాను, కాన్స్టెంట్ అవుతుంది. ఇక్కడ వై ఏమవుతుంది, కాన్స్టెంట్. కాన్స్టెంట్ని డిఫరెన్షియేషన్ చేస్తే ఏమవుతుంది, 0 వస్తుంది కాబట్టి 1 మైనస్ 0. ఇక్కడ మళ్ళీ అగైన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నా. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసేటప్పుడు మనకి రిమైనింగ్ టర్మ్స్ ఏమవుతాయి, జీరోస్ అవుతాయి కాబట్టి ఇక్కడ వై జెడ్ ఉన్నాయి, బోత్ ఆర్ జీరోస్ అంటే కాన్స్టెంట్స్, అంటే బోత్ ఆర్ కాన్స్టెంట్స్ కాబట్టి కాన్స్టెంట్ని మనం డిఫరెన్షియేషన్ చేస్తే మనకు ఆన్సర్ ఏమవుతుంది, 0 అవుతుంది. ఇక్కడ అగైన్ చూడండి, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తాను. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అనేది ఎక్స్ కాకుండా ఉన్న టర్మ్స్ ఏమవుతాయి, రిమైనింగ్ టర్మ్స్ కాన్స్టెంట్స్ అవుతాయి. ఇక్కడ రిమైనింగ్ టర్మ్ అంటే జెడ్ ఒక్కటే ఉంది. ఓకేనా, జెడ్ ఏమవుతుంది మనకి కాన్స్టెంట్ డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, 0. ఎక్స్ని డిఫరెన్షియేషన్ చేస్తే 1 అంటే 0 మైనస్ 1. ఓకేనా, రిమైనింగ్ని మనం క్యాలిక్యులేషన్
క్యాన్సిలేషన్ చేసుకుంటే మనకి ఏమొస్తుందండి, డో యూ బై డో ఆర్ మైనస్ డో యూ బై డో టీ వచ్చింది. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1గా ట్రీట్ చేస్తున్నాము. ఓకేనా. రిమైనింగ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ చేస్తామండి. డో యూ బై డో వై చూడండి, డో యూ బై డో వై సేమ్ యాజ్ ఇట్ ఈస్ చైన్ రూల్ అప్లై చేసాము. నెక్స్ట్ డిఫరెన్షియేషన్ చేసాం. ఇక్కడ ఇది ఆన్సర్ డో యూ బై డో వై, ఈ ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ సిమిలర్లీ డో యూ బై డో జెడ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ చేస్తే దీని ఆన్సర్ వచ్చేసరికి మనకి మైనస్ డో యూ బై డో ఎస్ ప్లస్ డో యూ బై డో టీ వచ్చింది. ఓకేనా. ఈ మూడింటిని మనం యాడింగ్ చేసుకొని క్యాన్సిలేషన్ చేసుకుంటే చూడండి, ఈ మూడింటిని యాడింగ్ చేసుకుంటే ఒకటి ప్లస్ టర్మ్ ఒకటి మైనస్ టర్మ్ వస్తుంది. ఆ మూడింటిని మనం క్యాన్సిలేషన్ ఇక్కడ చూడండి డో యూ బై డో ఆర్, ఇక్కడ మైనస్ డో యూ బై డో ఆర్ కూడా వస్తుంది చూడండి. నెక్స్ట్ మైనస్ డో యూ బై డో టీ, ఇక్కడ ప్లస్ డో యూ బై డో టీ ఉంది చూడండి. ఈ రెండు ఒకటి ప్లస్ మైనస్ మొత్తం క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమొస్తుంది, 0 వస్తుంది. ఓకేనా. చైన్ రూల్ అండి, చైన్ రూల్ ఫార్ములా వస్తే చాలు. పార్షియల్ డిఫరెన్షియేషన్ మొత్తం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన వన్ అండ్ ఓన్లీ పాయింట్, మనం విత్ రెస్పెక్ట్ టు ఏం చేస్తున్నాం అన్నది మెయిన్ పాయింట్. విత్ రెస్పెక్ట్ టు ఏం చేస్తున్నామో ఇంకా రిమైనింగ్ టర్మ్స్ అన్నీ కూడా మనకి కాన్స్టెంట్స్గా ట్రీట్ చేస్తాము. కాన్స్టెంట్ని డిఫరెన్షియేషన్ చేస్తే మనకి ఏమవుతుంది, 0 అవుతుంది. ఓకేనా. ఆ ఒక్క పాయింట్ మెయిన్ గుర్తుపెట్టుకోండి అండి. పార్షియల్ డిఫరెన్షియేషన్ మొత్తం కూడా టోటల్ వన్ అండ్ ఓన్లీ వన్ కాన్సెప్ట్, విత్ రెస్పెక్ట్ టు ఏం చేస్తున్నాము. ఓకేనా. ఫార్ములా ఇక్కడ చూడండి, చైన్ రూల్ ఫార్ములా కూడా చెప్పాను కదా, మనకు 3 టర్మ్స్ వస్తే ఈ మోడల్లో రాస్తాం. 2 టర్మ్స్ ఇస్తే అంటే ఇక్కడ ఫంక్షన్ లోపల ఎన్ని టర్మ్స్ ఉన్నాయో చూసుకోవాలి. 2 టర్మ్స్ ఇస్తే 2 టర్మ్స్కి రిలేటెడ్ రాసుకుంటాము. 3 టర్మ్స్ ఇస్తే 3 టర్మ్స్కి రిలేటెడ్గా రాసుకుంటాము. ఓకేనండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.